ఈ వీడియోలో నేను అడిగే చిక్కు ప్రశ్నలకు ఎంతమంది ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలరో చూద్దాం. అండ్ జెన్యున్గా మీరు ఎన్ని ప్రశ్నలకు సరిగ్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. క్వశ్చన్ నెంబర్ 1. మీరు ఒక రూమ్లో చిక్కుకుపోయారు. బయటకు వెళ్ళడానికి ఎలాంటి దారి లేదు. అయితే సడన్గా ఆ రూమ్లోకి నీళ్లు రావడం మొదలయ్యాయి. చాలా తొందరగా ఆ రూమ్ నీళ్లతో నిండిపోతుంది. నీరు పైన ఉన్న రూఫ్ వరకు చేరుకోవచ్చు, కానీ రెస్క్యూ టీం రావడానికి కొంత టైం పడుతుంది. అంతలోగా మీరు తప్పించుకోవడానికి ఆ రూమ్లో 3 వస్తువులు ఉన్నాయి: నిచ్చెన, తాడు, బకెట్. మీరు ఏ వస్తువుని ఉపయోగించి తప్పించుకుంటారో 10 సెకండ్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. తెలివైన వారైతే బకెట్ని యూజ్ చేస్తారు. దాన్ని అప్సైడ్ డౌన్గా టర్న్ చేసి తలకు పెట్టుకోండి. అందులో ఉండే ఎయిర్ రెస్క్యూ టీం వచ్చేంత వరకు సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 2. రాము, రాజు, శ్రీను అనే 3 ఫ్రెండ్స్ డిన్నర్ కోసం ఒక రెస్టారెంట్కి వెళ్లారు. శ్రీనుకి జలుబు చేసింది. రాము, రాజుకి కొంచెం ఫీవర్గా ఉంది. వాళ్ళ 3 బిర్యానీ ఆర్డర్ చేశారు. తినేసి 3 కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేశారు. నచ్చిన వారు కూల్ డ్రింక్లో ఐస్ వేసుకొని తాగారు. అయితే రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లే లోపే రాము, రాజు స్టమక్లో పాయిజన్ ఫామ్ అవటం వల్ల చనిపోయారు. శ్రీను మాత్రమే బ్రతికాడు. కానీ వాళ్ళ 3 సేమ్ ఫుడ్నే తిన్నారు. మరి శ్రీను ఎలా బ్రతికాడు? ఆన్సర్ కనిపెట్టి 10 సెకండ్స్లో జెన్యున్గా కామెంట్ చేయండి. ఎందుకంటే శ్రీను జలుబు చేయటం వల్ల తను తాగిన కూల్ డ్రింక్లో ఐస్ వేసుకోలేదు. అందులోనే పాయిజన్ ఉండేది. రాము, రాజు ఐస్ వేసుకున్నారు, సో అందుకే చనిపోయారు. క్వశ్చన్ నెంబర్ 3. ఇది ఒక పొడుపు కథ. ఎంతమంది సాల్వ్ చేయగలరో చూద్దాం. అది మనకు మాత్రమే సొంతమైంది, కానీ దాన్ని మనకంటే ఇతరులు ఎక్కువగా వాడుతారు. దీని ఆన్సర్ ఏంటో కనిపెట్టి 10 సెకండ్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఈ పొడుపు కథ యొక్క ఆన్సర్ పేరు, నేమ్. ఈ 3 క్వశ్చన్స్కి ఎంతమంది సరిగ్గా ఆన్సర్ చేశారో జెన్యున్గా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.